ఇది నాకు నేర్పాడు దేవుడు, అందుకే మీకు కూడా చెబుతున్నా. అలాగే మీరు దేవుణ్ణి కేంద్రం చేసుకొని మిగిలినాటిని పక్కన పెట్టి దేవుని ఎదుట దీనులై విరిగి నలిగిన హృదయం గలవారై మీరు ఆయననే హత్తుకున్నట్టయితే, సంఖ్యలు తెంచుకొని ప్రభు వైపు తిరిగినట్లయితే ఆయన మీతో, నాతో ఉన్నట్టే మీతో ఉంటాడు. అది స్థిరంగా ఉంటాడు. ఆయన ఇక మనతో ఉంటే ఇక పరిస్థితి మీకు నీకు చెప్పేదే ఉంది. విశ్వ నిర్మాణకుడే మనకు తోడై ఉంటే, మన పక్షమునుంటే, మనతో ఉంటే ఇంకా ఆ పరిస్థితిని మీరు ఊహించవచ్చు. ఇంక మనకి దాని గురించి ఇబ్బంది ఏం లేదు. దాన్ని కూడా వివరించాలా? ఆయన మనతో ఉంటే ఎట్టుంటుంది అనేది. దావీదుతో ఉన్నాడు, తెలుసు మీకు ఎట్టుందో పరిస్థితి. యోసేపుతో ఉన్నాడు, తెలిసి ఎట్టుందో పరిస్థితి. ఆయన ఎవరితో ఉంటే వానిని ఉంచాల్సిన పొజిషన్లో ఉంచుతాడు ఆయన, చూడాల్సిన లెక్కలు చూస్తాడు ఆయన. అంటే వాటిని ఆశించి కోరుకోవద్దు. ఒక ధనవంతుడి దగ్గర ఉన్న డబ్బును ఆశించి ప్రేమించడం అనేది వాని డబ్బును ప్రేమించినట్టే. కానీ ఇక్కడ దేవునితో మనం ఏదో ఆయన ఇస్తాడు, ఏదో ఆయన దగ్గర పొందుకుందాం, ఆయన వాడుకుందాం అన్నట్టు షో చేయటం కాదు. నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా నువ్వేందో నాకు కొంచెం అర్థమైంది, నీతోనే జీవితం అనుకున్నా. ఇంకా నువ్వు ఇచ్చినా, చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, నీతోనే నా పయనము. నీ ప్రేమ యేసయ్య, నీ పొందు నా భాగ్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము. యేసయ్య కావాలి నీ స్నేహము. ఒకప్పుడు నీ జీవితం ఏంటో, ఇప్పుడు నీ జీవితం ఏంటో నీకు తెలుసు. మీలో చాలా మందికి తెలుసు. విలువలే మారిపోయినాయి, అర్థాలే మారిపోయినాయి. ఒకప్పుడు చీకటి అయి ఉంటుంది, ఈరోజు దేవుని బట్టి మీరు వెలిగించబడి అనేకులకు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు నువ్వు గతంలో తాగుబోతుగా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నువ్వు పోతున్నావు అనుకో, మీ ఫ్రెండ్ భార్య ఏమనుకుంటుంది? నిన్ను అంత దూరం చూసి, వస్తున్నాడమ్మో వస్తున్నాడు, ఇటు ధనంజయ వస్తున్నాడు అనుకుంటుందా? అనుకుంటుంది. మంచి మంచి రోజు వస్తున్నాడు, ఇటు చావట్లేదు, ఎప్పుడు చస్తాడో, వీడికి లారీ ఎప్పుడు అంటే అనుకుంటుంది. అనుకోరు. కొంతమంది ముఖం మీద ఎదురు, ఏదన్నా వస్తున్నావా, కాస్త ఆయన ఇంట్లో ఉండేనన్నా, తాగినోడు తాగినట్టు ఊరుకోవట్లా, మొత్తాన్ని కొడుతున్నాడు. మీ దెబ్బకి నేను ఏదో మందు తాగి సచ్చేటట్టున్నాను. ఏందమ్మా మాకేం తెలుసు, వాడు తాగుతుంటే నొరవాకన పెద్దగా అరవాక నిద్రపోతున్నాడు. రాత్రి తాగి తాగి పాప సాలిపోయి నిద్రపోతున్నాడు. మళ్ళీ లేకపోగు నువ్వు ఇటోడు అటు పొర్లుతాడు అక్కడ లోపల ఇంట్లో, నాకు వినపడిందిలే అని. ఈ బయటోడు పెద్దగా అరుతుంటాడు. నాకేం తెలుసు, రాత్రి వాడే మమ్మల్ని తీసుకుపోయింది అంటాడు. వాడికి వినపడి లేవాలని వాళ్ళు లేవుతాడు. ఏరా అంటాడు. లేచాడా, ఇవ్వండి ఇవ్వండి, పోయి సావండి, ఆడంద బడి సావండి, నీకు తినాలి అనుకుంటా తిట్టుకుంటా లాభం. ఇక ఎప్పుడు కనపడ్డా సరే అమ్మ వస్తున్నాడు, మొదటి వస్తున్నాడు అని చెప్పి తిట్టుకుంటారు కదా. తిట్టుకోరా. అదే నీ జీవితంలోనికి యేసు వచ్చి నీ జీవితాన్ని మార్చినప్పుడు, అదే మనిషి నువ్వు ఇంటికి ఎప్పుడు రాకూడదు, నీకు ఏదన్నా తగిలి పోవాలనుకునే అదే మనిషి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, అన్నా మా ఇంటికి రా అన్నా, అన్నా మా ఇంటికి రా అన్నా, అన్నా నీకు దండం పెడతానన్నా, నువ్వు ఇంత బాగా మారిపోయావు, మా ఆయన్ని తీసుకెళ్ళన్నా, నా కొడుకును తీసుకెళ్ళన్నా, నా బిడ్డను తీసుకెళ్ళన్నా, నీలాగా చేయన్నా. ఆ ప్రభు దగ్గర అడుగుతారా, దండం పెట్టి పిలుస్తా. ఒకనాడు నీ జీవితం నువ్వు వెళ్తుంటే నిన్ను శపించారు, శాపాలు పెట్టారు, తిట్టుకున్నారు, దూషించారు. అదే జీవితం యేసు చేతికి అప్పగింపబడి, యేసు చేత వెలిగించబడి ఒక వెలుగుగా తిరుగుతుంటే, నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోయినా, నువ్వు రోడ్డు మీద పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని పరిశుద్ధుడవై, దేవుని భక్తిపరుడవై, ఆత్మీయుడవై నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కేక వినపడేది నీకు, అన్నా అన్నా రానా, అన్నా మా ఇంటికి రాన్నా. చూడు మారిందా లేదా నీ జీవితం. మీలో అనేక మంది జీవితాలు అలా మార్చబడ్డాయి. అనేక మంది బ్రతుకులు అలా చక్కదిద్దబడ్డాయి, వెలిగించబడ్డాయి. యేసు ప్రభు మనతో ఉంటే విలువలు మారిపోతాయి. యేసు ప్రభు మనతో ఉంటే మన జీవితపు గురి మారిపోయింది. యేసు ప్రభు మనతో ఉంటే మన బ్రతుకు అర్థమే మారిపోయింది.
అప్పటిదాకా జక్కయ్యని ఊరు మొత్తం కలిసి దుర్మార్గుడు, కంకుష్టుడు, పిసినారి, అట్లా ఇట్లా అనుకున్నారు. యేసు ప్రభు టచ్ చేశాడు లేదో అయిపోయిందా, గంటల్లోనే నాకున్న ఆస్తి సగం పేదలకు ఇస్తాను అన్నాడా? సగం ఎవరి దగ్గర అయితే రూపాయికి 4 వసూలు చేసిన వాడికి 8 ఇస్తా అన్నాడా? ఒక దెబ్బకి చూసారా పేరు మారిపోయింది. ఊరు మొత్తం ఏమని ఉంటారు జక్కయ్యని? జక్కయ్య, మహాదాత జక్కయ్య, మహాదాత జక్కయ్య. ఊరి మొత్తంలోని అంత దాన గుణం కలిగిన వాడు లేడు. కర్ణుడు అనుకుంటా, అన్నాను అనుకుంటారు కదా, కర్ణుడు కాదు, దాన గుణం కలిగిన వాడు ఇంకొకడు లేడు. ఆయన టైటిల్ వచ్చేసింది అంతే. చిలక కొట్టిన పండు యొక్క తీపే వేరన్నట్టు యేసయ్య చేత తాకబడిన హృదయం రూటే, ఆ పరిమళం, ఆ రుచి, ఆ తాజాదనం, ఆ పరిమళమే వేరు. ఎవరెవరు ఇంకా వేటి చేత సంఖ్యలలో బందీలై ఉన్నారో, ఇంకా ఏవి తెంచుకోకుండా ఉన్నారో విశ్వాసులారా, సరి చూసుకొని సరిదిద్దుకోండి. దేవుడు నీ ఇంట్లో ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు. అందుకు తగినట్లుగా నువ్వు అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండు. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్ట కోరుతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వాద కారణంగా చేయాలనుకుంటున్నాడు. నీ చీకటిని వెలుగుగా మార్చి అనేకులకు నిన్నొక వెలుగుగా నియమించాలనుకుంటున్నాడు.